సో ఈ రోజు వచ్చేసి వీక్ ఆఫ్ అన్నమాట. సో వీక్ ఆఫ్ అన్నప్పుడు మీకు తెలుసు, సో మనం ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తాం, లైక్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ ఎల్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద అర్బన్ ఎక్స్ప్లోరర్ 01. సో ఈ రోజు వచ్చేసి ఎక్కడున్నా ఏంది అసలుకి వీడు ఏడికి పోయిండు సంవత్సరం నుంచి అనుకుంటున్నారా? సో ఈ రోజు వచ్చేసి మనం అలేన్ అనే ప్రదేశంలో అయితే ఉన్నామన్నమాట. సో అలేన్ ఎక్కడ ఉంది ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇదంతా ఒక యుఏఈ బార్డర్స్ లో ఉన్నామన్నమాట. సో మనం ఉన్న ఎమిరేట్స్ వచ్చేసి డిఫరెంట్, అండ్ లాస్ట్ ఇయర్ మనం ఎక్కడైతే ఉన్నామో అబుదాబిలో, సో ఆ ఎమిరేట్స్ వచ్చేసి డిఫరెంట్ అనమాట. సో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటున్నారా? మనం ఇప్పుడు ఒక పార్క్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో లెట్స్ సీ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఎవ్రీథింగ్. సైడ్ లెక్క ఏమేమి ఉంటుంది లోపల, అసలుకి ఏంది కథ అన్నట్టు. సో ఈవెన్ నేను ఫస్ట్ టైం ఈ ఎమిరేట్స్ కి, సో ఒకసారి చూద్దాం అసలుకి ఇక్కడ ఏమేమి ఉంటుంది, అసలుకి ఏంది కథ అన్నట్టు. మొత్తం పూర్తి వ్లాగ్ నేను ఈ వీడియోలో వేస్తా. సో ఇప్పుడు మనం అయితే వచ్చేసినాం అనమాట. నేను ఏదైతే పార్క్ అని చెప్పినానో, సో ఆ పార్క్ అయితే వచ్చేసిన అనమాట. సో ఈ పార్క్ నుంచి మనం లిటరల్లీ లైక్ 15 minutes ఒక ట్రావెల్ ఉన్నది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనకి ఒక లైటింగ్ షో అనేది ఉంటది. సో ఆ లైటింగ్ షో దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను మీకు కలుస్తా. మొత్తం వ్లాగ్ అంతా చూడండి, అసలు ఎట్లుంది, ఎక్కడికి వెళ్ళిండు వీడు అనేది మొత్తం క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను మీకు ఎట్లయితే చెప్పినానో ఆ పార్క్ దగ్గరికి వెళ్తా అని చెప్పి, సో అదే పార్క్ లో అయితే మనం ఇప్పుడు ఉన్నాం అనమాట. సో చూద్దాం అసలుకి ఏంది కొత్త ఎక్స్పీరియన్స్ అనేది చేద్దాం. సో ఈవెన్ నాకు కూడా ఫస్ట్ టైం ఈ సిటీలో, సో అలేన్ అనే సిటీలో నాకు కూడా ఇది ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో చూద్దాం అసలుకి ఏమి ఎట్లా అవుతుంది, ఏంది కథ. ఎవ్రీ టైం మనకు ఆబ్వియస్లీ అన్ఎక్స్పెక్టెడ్ మనం ఎక్కడికైనా సరే వ్లాగ్ చేసినప్పుడు. సో చూద్దాం అసలుకి ఇక్కడ మనకి ఇప్పుడు ఫ్రీ కాఫీ అనేది కూడా దొరుకుతుంది. సో ఫ్రీ కాఫీ కూడా తాగేసి మనం లోపలికి వెళ్దాం. ఒక 15 minutes జర్నీ ఉన్నది. సో 15 minutes జర్నీ మీకు అంతా క్లియర్ గా చూపిస్తా అసలుకి ఏంది, ఎక్కడ ఉంటాం, ఏంది కథ. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత లైటింగ్ షో ఏంది, ఎవ్రీథింగ్ మీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ నేను మొత్తం అనేది ఇస్తాను అనమాట. సో స్టే ట్యూన్, చూద్దాం. నేనైతే ఫ్రెండ్స్ తో వచ్చేసిన, సో మీకు అందరికి పరిచయం చేసి నేను మీకు చూపిస్తా. బాయ్. సో అసలుకి మనం ఇక్కడ ఎందుకున్నాం, ఏంటి అసలుకి ఏంది, అసలు వీడు సడన్ గా ఇటు పార్క్ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చిండు అని అనుకుంటున్నా. సో యాక్చువల్లీ వచ్చేసి ఇది నేను మీకు అంటే కల్చర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన అనమాట. ఫస్ట్ నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిన అంటే ఈ కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అసలుకి ఈ ఏరియాలో ఎవరెవరు ఉంటారు, అండ్ మీకు ముఖ్యంగా చెప్పాలంటే అసలుకి ఇక్కడ వెల్ సెటిల్ ఫ్యామిలీస్ ఉంటారనమాట. సో అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కల్చర్ మొత్తం అంతా మీరు ఈ పార్క్లో మీకు చూసి మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు ఇక్కడ కల్చర్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ ఏంది కథ, అసలుకి వీడు ఎందుకు వచ్చిండు, అసలు వీడు ఏం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా అని చెప్పి మీకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే నేను మీకు ముందు చూపిస్తా. సో చూడండి.
సో పార్క్ కి మనం ఎందుకు వచ్చేసినాం, ఏంది కథ అని చెప్పి నేను మీకు చెప్పినా కదా. సో స్టే ట్యూన్డ్ అని చెప్పేసి. సో చూడండి ఎంత అమేజింగ్ ఉంటుంది అంటే ఈ పార్క్. లిటరల్లీ చెప్తున్నా, మీరు లైటింగ్స్ ఎఫెక్ట్స్ తోని చాలా ఎంజాయ్ చేస్తారు. సో చూడండి అసలుకి ఎట్లున్నది, ఏం కథ, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడండి. సో చాలా నచ్చుతుంది నాకు తెలిసినంత, నాకైతే ఫుల్ నచ్చేసింది. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోదు. Yeah, better than Alain Mall, bro. అమేజింగ్ ఉంది అసలుకి చెప్పాలంటే. వా చూసినట్టయితే లేజర్ ఎఫెక్ట్ ఎట్లున్నదో మీరు అంతా కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోదు. అమేజింగ్ అమేజింగ్. మీరు నా బ్యాక్గ్రౌండ్ లో చూసినట్టయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అసలు ఇక్కడ ఏమైతుంది, ఏంది కథ అనేది. వావ్. What do you say, Samir? What do you say? I'm totally blank about this area, bro. నా బ్యాక్గ్రౌండ్ లో చూడండి అసలుకి ఎంత అమేజింగ్ ఉన్నది అనేది మీకు అర్థమవుతుంది. లిటరలీ చెప్తున్నా కదా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ బ్రో. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం ఎప్పటికీ కూడా లైఫ్ లో మర్చిపోలేదు. నేను ఎన్ని ప్లేసెస్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేసినానో ప్రతి ఒక్కటి మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తే కదా లైఫ్ లో మర్చిపోలేరని అయితే నేను ఒక్క మాట అయితే చెప్పగలుగుతా. ఎందుకంటే యుఏఈ ఇస్ నాట్ స్మాల్ బ్రో. యుఏఈ అనేది ఒక చిన్న ప్రదేశం అనేది కాదు. సో చూద్దాం ఇంకా ముందు ముందు మనకు అసలు ఇంకా ఏముంటది, ఏంది కథ అనేది. నేను ఎట్లయితే మీకు చెప్పినానో లైటింగ్ షో ఏదైతే ఉంటది అని చెప్పినానో, సో మీ అందరికీ క్లియర్ గా చూపిస్తున్నా. సో చూడండి ఇంకా ముందు ముందు ఎట్లుంటది, ఏంటి కథ, అసలు ఇక్కడ ఏమున్నది ఈ పార్క్ లో, ఎందుకు నేను ఇక్కడికి వచ్చిన అనేది మీరు చూడండి. సో దీని తర్వాత మనం ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. బిఫోర్ అక్కడికి వెళ్లే ముందు మనకి మధ్యలో ఇది అనేది ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చేసినాం. సో చూద్దాం అసలు ఇక్కడ ఏమున్నది, ఏంది కథ అని ఒక చిన్నగా ఎక్స్ప్లోర్ చేసి మీకు మొత్తం అంతా క్లియర్ గా చూపిస్తా. సో స్టే ట్యూన్, మొత్తం వ్లాగ్ అయితే చూడడం మర్చిపోకండి. చూపిస్తున్నా ఇదంతా ఒక వే అన్నమాట. సో ఇదంతా ఒక దారి. ఆ దారిలో మీరు చూడండి లేజర్ ఎఫెక్ట్ ఎట్లున్నదో, ఏంటి కథ అనేది. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం అసలు ఏమైతుంది అన్నట్టు అనుకుంటున్నాం. సో లోపల చూసినట్టయితే ఇంత లైటింగ్ అయితే ఎఫెక్ట్ అయితే ఉన్నది. సో చూద్దాం అసలుకి లోపల. మీరు బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినండి, అమేజింగ్ ఉంది. నేనైతే మర్చిపోలేను ఈరోజు. ఎందుకంటే అన్నమాట వ్యూ కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మర్చిపోలేదు, అదైతే చెప్పగలను. ముందు ముందు అసలు ఏముంటుంది, ఏముండబోతుందా అన్న ఎక్సైట్మెంట్లో అయితే ఉన్నామన్నమాట. సో నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు, సో వాళ్ళు ముందు నడుస్తున్నారు. సో నేను వాళ్ళ వెనకాల ఉన్నా, మీకు వాళ్ళని కూడా చూపిస్తాను సార్ చూడండి. సో ఆ రైట్ సైడ్ మొత్తం టోటల్ రైట్ సైడ్ ఉన్న వాడైతే ఈజిప్షియన్ అనమాట. మధ్యలో ఉన్నవాడు తమిళనాడు అండ్ లెఫ్ట్లో ఉన్నవాడు పాకిస్తాన్.
అమేజింగ్ ఉన్నది. నా వెనకాల లైటింగ్ ఎఫెక్ట్ చూసినట్టయితే మాత్రం మర్చిపోలేరు. సో ఇప్పుడు మనం ఈ రూట్లో వెళ్ళేది అయితే మాత్రం ఇదంతా మొత్తం క్యాఫెటేరియాస్ ఉంటాయి అనమాట. సో ఈ రూట్లో వెళ్తే మాత్రం ఇక్కడ అలైన్ మ్యూజియం అనేది ఇక్కడ ఉన్నది. సో అలైన్ మ్యూజియంకి వెళ్ళి అసలు అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏంది కథ అనేది మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మొత్తం అంతా వ్లాగ్ మొత్తం క్లియర్గా చూడండి, మీకు అర్థమైతే అసలు నేను ఎక్కడున్నా ఏంటి, అసలు సడన్గా వీడి ఎంట్రీ ఏంది, అసలు ఏంది కథ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో స్టే ట్యూన్. బాయ్.